టోటల్ గా డిఫరెంట్ అయితే మీ కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. ఐస్ అయితే వేస్తారు. సో ఐస్ అయితే మొత్తం కరిగిపోయి ఈ సెటప్ పెట్టడానికి కారణం ఏంటి? మన కాశ్మీర్ లో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. సో ఇక్కడ కింద చూడొచ్చు వాటర్ అయితే ఉన్నాయి. ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోదామన్నా. సో మొత్తానికి సో ఒకసారి మనం మొత్తం సెటప్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. సో ఒకసారి మొత్తం టీమ్ తోటి అయితే మాట్లాడేసుకుందాం. చెప్పండి అన్న, ఎన్ని ప్రజలకు కూడా ఆ విధంగా దర్శనం అందించుకున్న తర్వాత కంపల్సరీ మనం ఇక్కడ భైరవ బాబాని దర్శనం ప్రిపరేషన్ అన్ని స్టార్ట్ చేసి మేము 1 month బిఫోర్ మొత్తం అయితే డిఫరెంట్ సెటప్ వేసినారు. సో వీళ్ళ అసోసియేషన్ నేమ్ వచ్చేసి నవజ్యోతి అసోసియేషన్. ఒకసారి అయితే చూడొచ్చు, చాలా పెద్ద సెటప్ అయితే ఈసారి ప్లాన్ చేసినారు. సో ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు లైటింగ్ అయితే ఈసారి చాలా భారీగా వేసినారు. సో బయట సెటప్ అయితే ఇది. సో మొత్తానికి గాయస్ మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడొచ్చు ఈసారి అయితే వీళ్ళు మొత్తం డిఫరెంట్ సెటప్ అయితే వేసినారు. సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో మలక్పేట్ దగ్గర అయితే ఉంది. సో మలక్పేట్ దగ్గర నేను ఎగ్జాక్ట్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా లోపలికి అయితే ఉంది. సో ఒకసారి మనం మొత్తం సెటప్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే మొత్తం డిఫరెంట్ సెటప్ తోటి వీళ్ళు కొత్త కాన్సెప్ట్ తోటి అయితే వచ్చినారు. సో ఇదంతా బట్ట అన్నమాట. ఇదంతా మొత్తం క్లాత్ పెట్టేసి స్ప్రే అయితే కొట్టినారు మొత్తం పెయింట్ది. సో మొత్తం వైట్ అండ్ బ్లూ రెండు కలిసి ఉంటాయి. సో చూడొచ్చు టోటల్గా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అయితే కనిపిస్తుంది. సో ఒకసారి అయితే మనం మొత్తం చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ కింద చూడొచ్చు వాటర్ అయితే ఉన్నాయి. సో మనం వాటర్లోకైనా వెళ్తున్నాం. చాలా చల్లగా ఉన్నాయి. నాకు తెలిసి ఐస్ అయితే వేస్తారు. సో ఐస్ అయితే మొత్తం కరిగిపోయింది. సో ఒకసారి మనం జల్దీ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో బ్లూ అండ్ రెడ్ లైటింగ్ అయితే పెట్టారు. మొత్తం చూసుకోవచ్చు లెఫ్ట్ అండ్ రైట్ చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఒకసారి మనం జల్దీ లోపలికి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే మనకి ఇంటి సెటప్ పెట్టడానికి కారణం ఏంటి? ఈ అమ్మవారు మనకు మాతా వైష్ణవి దేవి అన్న. ఓకే, వీళ్ళు మనకి శక్తి పీఠాలు మన కాశ్మీర్ లో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవి. అక్కడ మనం కాశ్మీర్ మేము రీసెంట్ గా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు తెలిసిందన్న. ఎందుకంటే చాలా మటుకు మన వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ అమ్మవార్ల గురించి. వీళ్ళని దర్శించుకున్న తర్వాత మనకి కంపల్సరీ అక్కడ మనకు భైరవ బాబా అని ఉంటాడు. ఈ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి దేవులను దర్శించుకున్న తర్వాత కంపల్సరీ మనం భైరవ బాబాను దర్శించుకున్న తర్వాతనే మనకి మన సఫలం అవుతుంది అని చెప్పి అంటారు అనమాట. మీరు ఇది అయిపోగానే అక్కడ మీకు భైరవ బాబా కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోదామన్నా. సో ఇక్కడ మనకు భైరవ బాబా మందిరం. మనం అక్కడ అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత కంపల్సరీ మనం ఇక్కడ భైరవ బాబాను దర్శించుకున్న తర్వాతనే మన ఏ కార్యమైనా సఫలమవుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్తే దాని ప్రకారం మొన్న మేము రీసెంట్ గా వెళ్ళిన తర్వాత తెలిసింది. సేమ్ అలాంటి సెటప్ ఇక్కడ తయారు చేశారు. ప్లస్ మీకు అక్కడ అబ్జర్వ్ చేసి ఉంటారు, మీకు ఎంట్రన్స్ లో ఆ గుఫలో వాటర్ కూడా ఐస్ ముక్కులు. ఎందుకంటే అక్కడ కాశ్మీర్ లో అమ్మవారి దగ్గర మొత్తం చల్లగా ఉంటది వాతావరణం కాశ్మీర్ లో. ఆ మెయిన్ ఉద్దేశంతో మేము అక్కడ పూల్ ని కూడా అరేంజ్ చేసాం. గ్రేట్. ఇయర్ అయితే టోటల్ గా డిఫరెంట్ అయితే మీ కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ బై. జై బోలో దుర్గా మాతా కీ జై. జై బోలో శేరావాలి మాతా కీ జై. జై బోలో శేరావాలి మాతా కీ జై. సో ఇంతకు ముందే మనం వైష్ణవిదేవి కాన్సెప్ట్ అయితే చూసినాం. ఒకసారి మనం దుర్గామాత లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో చూడొచ్చు ఇక్కడ ఎంత అద్భుతంగా లోపలైతే డెకరేట్ చేసినారో. సో సేమ్ అయితే మనకి సేమ్ క్లాత్ డెకరేషన్ అయితే వీళ్ళైతే లోపల కూడా సేమ్ మౌంటైన్స్ ఉన్నట్టు లైక్ బ్యాక్గ్రౌండ్ లో గానీ సేమ్ మనకి వైష్ణవిదేవి రూపంలో అయితే వీళ్ళు రెడీ చేశారు. సో బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఒక కొండల రూపంలో మౌంటైన్స్ రూపంలో మొత్తం దుర్గామాత చుట్టూ అయితే వీళ్ళైతే రెడీ చేసి పెట్టినారు. సో ఒక్కసారి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయి చూద్దాం.
సో ఇక్కడ పైన జూమర్స్ కానీ డెకరేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే చేసినారు. సో మొత్తం హైదరాబాద్లో మనకి ద మోస్ట్ పాపులర్ షెడ్ అయితే అని నేను చెప్తాను. సో మన శివజ్యోతి అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఇయర్ అయితే చేస్తూనే ఉంటారు. ఇక్కడ డెకరేషన్ పార్ట్ చూసుకుంటే మన లోకల్ వాళ్ళు అయితే డెకరేట్ చేయలేదని చెప్పినారు. సో అన్న వాళ్ళని కనుక్కుంటే బయట స్టేట్ నుంచి వచ్చేసి ఈ డెకరేషన్ అయితే చేసినారంట. సో ఆల్మోస్ట్ వీళ్ళకి 20 to 25 days అయితే పట్టిందంట టోటల్ గా డెకరేట్ చేయడానికి. సో ఎంత నీట్ గా అండ్ క్లీన్ గా అయితే కనిపిస్తుందో చూడొచ్చు. సో నాకు తెలిసి 1/2 kilometer దాకా వీళ్ళ డెకరేషన్ అయితే ఉంది. సో మనం ఇంతకు ముందు చూసుకున్నట్లే ఫ్రంట్ లో ఎంత బాగుందో డెకరేషన్. సో అదే ప్యాటర్న్ లో వీళ్ళు దుర్గామాత దగ్గర కూడా అంతే నీట్ గా డిజైన్ చేసినారు. సో ఒకసారి మనం దుర్గామాత మండపం అయితే చూసుకుందాం. సో ఒకసారి దుర్గామాత కూడా చూసుకోవచ్చు. మనకి గణేష్ సింగ్ కళాకారు నుంచి అయితే తీసుకొని వచ్చినారు. సో మనకు తెలిసిందే కదా ద మోస్ట్ ఫేమస్ గణేష్ సింగ్ కళాకార్. సో అక్కడ నుంచే మనకి దుర్గామాత విగ్రహం అయితే తీసుకొస్తున్నారు. సో చూడొచ్చు ఎంత బాగా అద్భుతంగా కనిపిస్తుందో. దుర్గామాత కూడా అంతే నీట్ గా వీళ్ళు అలంకరించారు. సో కింద మనం చూసుకోవచ్చు గణేశునికి అయితే ఫస్ట్ పూజ చేసిన తర్వాత మనకి అమ్మవారిని అయితే పూజిస్తారు. దుర్గా మాతాకి జై బోలో, దుర్గా మాతాకి. సో మీ అసోసియేషన్ నేమ్ చెప్పండి అన్న. మా అసోసియేషన్ పేరు నవజ్యోతి యూత్ అసోసియేషన్. సో మనం అయితే ఆర్గనైజర్ అయితే ఇక్కడ మీరేనా ఆర్గనైజర్? నాగరాజ్. నాగరాజ్ అయినా ఆర్గనైజర్. సో వీళ్ళంతా టీమ్ అన్నమాట. సో ఒకసారి మొత్తం టీమ్ తోటి అయితే మాట్లాడేసుకుందాం. చెప్పండి అన్న, ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? మేము లాస్ట్ 26 years నుంచి ఇక్కడ నవజ్యోతి అసోసియేషన్ ఓకే. మలక్పేట ఆనంద్ నగర్ క్రాస్ రోడ్స్ లో మేము పెడుతున్నాము. ఈసారి మేము మెయిన్ థీమ్ వచ్చి వైష్ణవి దేవి థీమ్ అన్నమాట. ఓకే. మేము మొన్న రీసెంట్లీ మా టీం అంతా మేము వైష్ణవి దేవి విజిట్ చేసి వచ్చిన తర్వాత ఆ ప్రకారంగా ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఆ విధంగా దర్శనం అందించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈసారి వైష్ణవి దేవి దర్బార్ని అరేంజ్ చేసి మేము మాతను కూడా లాస్ట్ 3 years నుంచి మేము ధూల్పేట నుంచి తీసుకొస్తున్నాము. ఓకే. గణేష్ సింగ్ కళాకార్ దగ్గర లాస్ట్ 3 years నుంచి. సో ఈసారి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇంత సెటప్ వేసినందుకు రీజన్ ఏం లేదు, మేము మొన్న దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఓకే అమ్మవారిని సాక్షాత్ ఇక్కడ మా ఏరియా మన వాళ్ళందరికీ ప్రజలందరికీ దర్శనం చేపియాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మేము ఇక్కడ కార్యం. సో ఈసారి అయితే చాలా అద్భుతంగా ఉంది. 2024 అయితే మీది రికార్డ్ బ్రేక్ అని చెప్తాను. సో నేనైతే చాలా మండపాలు అయితే విజిట్ చేసినాను. సో ఇదైతే చాలా అద్భుతంగా ఉంది ఈసారి అయితే. సో వినయ్, సో అన్న ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని పెడుతున్నారు, మీకు అంటూ కొన్ని సెల్ఫ్ కోరికలు ఉంటాయి. సో అవన్నీ మీకు ఎలా నెరవేరుతున్నాయా, లేదంటే అమ్మవారు మీకు ఎలా బ్లెస్సింగ్స్ ఎలా ఉంది? లాస్ట్ 20 years నుంచి ఇంతకుముందు మా సీనియర్లు మా అన్న వాళ్ళు పెట్టేటోళ్ళు. మేము అప్పుడు పెట్టినప్పటి నుంచి మా ఖర్చు అంటే మేము చెప్పకూడదు ఇవన్నీ, ఒక చిన్న ప్రోగ్రామ్ తో స్టార్ట్ చేసినాము. ఈ రోజు అమ్మవారి దయ వల్ల మేము అందరం ఎదుగుతున్నాము. అదే విధంగా అమ్మవారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాము. ఆమెను కూడా మేము అదే విధంగా చేస్తాము. సో బ్లెస్సింగ్స్ అమ్మవారిది ఎప్పుడు ఎల్లప్పుడు మీతో సాక్షాత్ అమ్మవారి. అదే కాకుండా మీ థీమ్ అనేది చాలా బాగుంది ఈసారి 2024 లో. సో వైష్ణవి దేవి థీమ్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఎవరు అసలు ఐడియా ఎవరిది అన్నది? ఇదే ఫ్రెండ్స్, మేము నాగరాజ్ అండ్ టీమ్ మా ఫ్రెండ్స్ అంతా మొన్న మేము వైష్ణవి దేవికి విజిట్ చేసి వచ్చినాం June month లో. అది చూసి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా అక్కడికి వెళ్ళాలంటే అందరికీ కాదు, అమ్మ పిలుపు అనేది రావాలి. ఈసారి అదే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలందరికీ ఆ కోరిక నెరవేర్చాలని చెప్పి మేము ఎన్ని డేస్ ముందు మీరు ప్రిపరేషన్ అన్ని స్టార్ట్ చేసి? మేము 1 month బిఫోర్ వినాయక్, అంటే మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ వినాయక చవితి లాస్ట్ 40 years నుంచి ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తాము. సెలబ్రేషన్ అయిన నెక్స్ట్ 2nd day నుంచే మేము ఇదంతా బెంగాల్ నుంచి వచ్చినారు అన్నమాట ఇదంతా. ఓకే. మీ అసోసియేషన్ ఎంతమంది ఉన్నారన్న టోటల్? దగ్గర 50 members ఉంటారు. సో ఇప్పటి నుంచి సీనియర్స్ ఇప్పుడు ఉన్న యూత్ ఒక 50 members ఉన్నారు. సీనియర్స్ వాళ్ళందరూ కలిపి ఒక 100 members ఈజీ. ఇప్పటి నుంచి నెక్స్ట్ డౌన్ ది లైన్ 10 years లో మీ అసోసియేషన్ ఒక 100 నుంచి 150 మంది పెరగాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బోలో దుర్గా మాతాకి జై, జై భవానీ, జై బోలో శేరావాలి మాతాకి జై, బోలో శేరావాలి మాతాకి జై, బోలో శేరావాలి మాతాకి. సో మన అన్న వాళ్ళు అయితే జాగరణ కూడా చేస్తారంట. సో ఎప్పుడు ఏంటి డీటెయిల్స్ అనేసి అన్న వాళ్ళని అయితే కనుక్కుందాం. సో చెప్పండి అన్న, ఎప్పుడు ఉన్నాయి ఏంటి అనేసి. ఈ మంగళవారం వచ్చి మొత్తం ఇక్కడ మహిళా టీం ఉందన్నమాట. లేడీస్ టీం అందరూ కుంకుమార్చన చేస్తున్నారు. కుంకుమార్చన అయిన తర్వాత మేము అష్టమి రోజు సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ ప్రోగ్రామ్ ఉంటుంది, ప్లస్ దాండియా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదే రోజు జాగరణ్ ప్రోగ్రామ్ ఉంది. 10th October రోజు జాగరణ్ ప్రోగ్రామ్ ఉంది. మన సుశీల్ బజాజ్ మా సింగర్ కావాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమంటే కంపల్సరీ జాగరణ్ కి విజిట్ కావాలని చెప్పి కోరుతున్నాం. షూర్ అన్న. వెరీ మచ్. జై బోలో శేరావాలి మాతాకి జై, జై బోలో శేరావాలి మాతాకి జై, జై బోలో శేరావాలి మాతాకి జై.
థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అన్న. Thank సో you. మరిన్ని ఎన్నో వీడియోస్ అయితే తీస్తూనే ఉంటాం. ఇవి వచ్చేసి జాగరణ కూడా రావడానికి ట్రై చేస్తాం. సో ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Thank you.